హెల్లో చిచాస్. టీమిండియా రెండో మ్యాచ్ కూడా గెలిచింది శ్రీలంకతోని. గౌతమ్ బాయ్ వచ్చిండు, సిరీస్ మాత్రం ఫసక్ సూపర్గా గెలిచిపోయింది కదా. సో మొత్తానికి రెండో టీ20లో వర్షం పడ్డది, మ్యాచ్ గెలిచినాం. జర అటు ఇటు కూడా మ్యాచ్ అయింది. సో మొత్తానికి మ్యాచ్లో ఏం జరిగిందో మనం ముచ్చట పెట్టుకుందాం. ముందుగాల టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎందుకు తెలుసా? కొంచెం మ్యాచ్ కూడా అర్ధగంట లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? వర్షం పడ్డది, అవుట్ ఫీల్డ్ కూడా జర తడిగున్నది కాబట్టి అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా, మళ్ళీ వర్షం పడితే డిఎల్ఎస్ వస్తుంది కాబట్టి చేజింగ్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా అనుకున్నాడేమో. సో మొత్తానికి అయితే చేజింగ్ తీసుకున్నాడు. అండ్ ఒక చేంజ్ కూడా అయింది. శుభ్మన్ గిల్కి జర మెడకాయ నొచ్చిందంట. సో అందుకే సంజు సామ్సన్కి ఛాన్స్ ఇచ్చిండు. సరే, ముందుగాల ఫస్ట్ ఇన్నింగ్లో ఏమైంది? శ్రీలంకని బ్యాటింగ్ పిలిచిండు. మళ్ళా వాళ్ళ ఓపెనింగ్ నిశాంక 30+ రన్స్ కొట్టిండు. కానీ అష్టదీపు 4వ ఓవర్లోనే ఫస్ట్ వికెట్ అందించిండు, మెండిస్ని అవుట్ చేసిండు. తర్వాత కుశాల్ పెరేరా వచ్చిండు. ఆయన బ్యాటింగ్ నుంచి ఒక 50 రన్స్ వచ్చినాయి అబ్బా. ఇక్కడ శ్రీలంకకి ఫస్ట్ ఓపెనింగ్ ఏమో 26 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత రెండో వికెట్కి ఏమో 50+ రన్స్ల పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత మెండిస్ అవుట్ అయిపోయిండు, నిశాంక అవుట్ అయిపోయిండు. నిశాంక ఫస్ట్ మెండిస్ అవుట్ అయిపోయిండు, తర్వాత నిశాంక అవుట్ అయిపోయిండు. తర్వాత మూడో వికెట్కి కుశాల్ పెరారా, కుశాల్ మెండిస్ వీళ్ళిద్దరి మధ్య 50 పార్ట్నర్షిప్ వచ్చింది. సో మొత్తానికి శ్రీలంక మంచిగా ఉన్నారబ్బా. 15 ఓవర్ల వరకు రెండే వికెట్లు పోయినాయి, 130 రన్స్ చేసింది. 130 రన్లు 15 ఓవర్ల కంటే ఆల్మోస్ట్ 8.5 కన్నా ఎక్కువ రన్ రేట్ ఉంది. మరి గట్ల ఆడుతున్నోళ్ళు మళ్ళీ ఏమైందో తెలియదు. 16 ఓవర్ నుంచి మొదలు పెడితే 20 ఓవర్ వరకు 30 బాల్లల్లా 31 రన్సే చేసిండ్లు, 7 వికెట్లు కోల్పోయిండ్లు. ఇక్కడ శ్రీలంక బ్యాటర్లను తప్పు పట్టన్నా లేదా మన బౌలర్లు సూపర్ వేసిండ్లా అంటే, మనకి ఇదే బౌలర్లు ఫస్ట్ 15 ఓవర్లు ఇస్తేనేమో టాప్ ఆర్డర్ ఏమో చితక కొట్టిండ్లు. కానీ తర్వాతనేమో ఆ మిడిల్ ఆర్డరు, తర్వాత డౌన్ ద ఆర్డర్ కేవలం నిశాంక 32 కొట్టిండు, కుశాల్ పెరేరా 53 కొట్టిండు, కుశాల్ మెండిస్ 26 కొట్టిండు, తర్వాత కెప్టెన్ అసలంక ఒక 10-14 కొట్టిండు. అంతకుమించి ఎవరు కూడా స్కోర్ కొడతలేరు. సో గందుకోసమే మిడిల్ ఆర్డర్ ఫెయిర్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 15 ఓవర్ల టైంలో ఏమనుకున్నారు అంటే స్కోర్ 180 దాటుతుంది, 190 పోతుంది, టీమిండియాకి టఫ్ ఉంటుంది చేజింగ్ అనుకున్నారు. కానీ 20 ఓవర్లు అయిపోయేసరికి 161, 9 వికెట్లు. దీంట్లో మెచ్చుకోవాల్సింది ఎవరిని తెలుసా? బిష్నాయ్ మళ్ళా నిశాంకన్ అవుట్ చేసిండు. నిశాంక కూడా గమ్మత్ అవుట్ అయిండు అబ్బా. ఆ లేట్ కట్ షాట్ ఆడదాం అనుకున్నాడు, అది బ్యాట్కి దాకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఎవరు కూడా అపీల్ చేయలే. కానీ ఎందుకో బిష్నాయ్ అన్నాడు, మనం ఒకసారి మన డిఆర్ఎస్ తీసుకుందామా అని క్యాప్టెన్ అడిగేలోపే ఎంపైర్ టక్కని లేపిండు. మళ్ళీ అదేమో వాళ్ళు డిఆర్ఎస్ తీసుకుంటే అది ఎంపైర్స్ కాల్ వచ్చింది. జర గక్కడనే శ్రీలంక మ్యాచ్ అట్లా మలుపు తిరిగింది అనమాట. సో గది జరిగింది. అండ్ దాని తర్వాత బిష్నాయ్ మొత్తానికి 3 వికెట్లు తీసిండు, అక్షర్ ఒక 2 వికెట్లు తీసిండు, అష్రదీప్ ఫస్ట్ వికెట్తో పాటు మళ్ళీ ఒక వికెట్ తీసిండు, 2 వికెట్లు తీసిండు. సో హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో స్టార్టింగే జర లేట్గా స్టార్ట్ చేసిండు, వైడ్ల మీద వైడ్లు వేసిండు. అండ్ కుశాల్ పెరారా కూడా ఆల్రెడీ ఒక 6 కొడతాడు, అది లాస్ట్లో వెనకాల పోయి రింకు క్యాచ్ పడతాడు, కాల్ స్లిప్ అవుతుంది, 6 అయిపోతుంది, దాంతో హాఫ్ సెంచరీ వచ్చేసింది. కానీ మళ్ళీ హార్దిక్ పాండ్యాని ఆయన కూడా అవుట్ చేసిండు. సో మొత్తానికి హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు పడ్డాయి. సో టీమిండియాకు కావాల్సింది 162 పరుగులు కావాలి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ బాల్ డాట్ అయింది, రెండో బాల్ పెద్ద షాట్కి పోతాడు జైస్వాల్. ఇక్కడ ఓపెనింగ్ ఓవర్ వచ్చింది తెలుసా? సంజు సామ్సన్, జైస్వాల్ వచ్చింది. జైస్వాల్ ఒక పెద్ద షాట్ కొడతాడు, చాలాసేపు గాల్లో ఉంటుంది, క్యాచ్ అయితే డ్రాప్ అవుతుంది, 2 రన్లు వస్తుంది. మూడో బాల్ 4 కొడతాడు, మస్తు క్లాస్గా కొడతాడు. తర్వాత వర్ణుడు టప్ 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 అని వర్షం మస్తు కొట్టింది. మ్యాచ్ అక్కడ ఆగిపోయింది, చాలాసేపు ఆగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు మ్యాచ్ ఆగిపోయింది. మరి మధ్యలో అడిదిక్కేమో సనత్ జయసూర్య, ఆయన కోచ్కి వచ్చిండు, ఇటు గౌతమ్ గంభీర్, ఇటు దిక్కు సూర్యకుమార్ యాదవ్, అటు దిక్కు అసలంక, వీళ్ళందరూ కూడా నలుగురు ముచ్చట పెట్టుకున్నారు. ఎంపైర్లు వచ్చిండు. డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఇండియాకి 8 ఓవర్లలో 78 పరుగులు కొట్టాలి. అయితే ఆల్రెడీ 3 బాల్ ఆడిండ్లు, 6 పరుగులు కొట్టిండ్రు. సో ఇంకా కావాల్సిన 7.5 ఓవర్లలో 72 పరుగులేమో కావాలి. ఆల్మోస్ట్ 10 రన్స్ పర్ ఓవర్ కావాలి. సో జైస్వాల్ మళ్ళీ వచ్చిండు, ఉతుకుడు స్టార్ట్ చేసిండు. ఫస్ట్ బాలే 4 కొట్టిండు. ఫస్ట్ ఓవర్లో 10-12 రన్లు అయితే వచ్చినాయి. సెకండ్ ఓవర్లో ఇక మస్తు మంది అంటారు అబ్బా, సంజు జామ్సన్కి అవకాశాలు వస్తలేవు. ఇక్కడ అవకాశం వచ్చింది, 70 రన్లు కొట్టాలి. ఆయన ఓపెనింగ్ వచ్చిండు, మనకి ఇక్కడ నిరూపించుకోవాలి. కానీ ఏమవుతుంది? ఫస్ట్ బాల్
మహేష్ తీక్షణ వేసిండు, అదో ఫ్లిప్పర్ వేసిండు, మిస్ అయిపోయిండు, బోల్డ్. సో మళ్ళీ డక్అవుట్ అయిపోయిండు. రాక రాక అవకాశం వస్తే అది చేతిలోకి వెళ్ళి బూడిదలో పోసిండు అనుకోవాలి. సో మళ్ళీ అట్లనే అవకాశం కోల్పోయిండు, అవుట్ అయిపోయిండు. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కొట్టుడు మొదలుపెట్టాడు. మహేష్ తీక్షణ ఓవర్ మాత్రం మెల్లగా ఆడిన తర్వాత వెంటనే హసరంగాన్ని తీసుకొచ్చిండు. హసరంగాన్ని తీసుకొస్తే హసరంగాన్ని మాత్రం జైస్వాల్ ఉతికి ఇడిచిపెట్టిండు. 6 కొట్టిండు, 4 కొట్టిండు. సో ఆయన వేసిన ఫస్ట్ ఓవర్లోనే 14-16 రన్స్ ఇచ్చిండు అబ్బా. సో అట్లా అక్కడ మ్యాచ్ మొత్తం మళ్ళీ ఇండియాకి టర్న్ అయిపోయింది. మరి వెంటనే మళ్ళీ హసరంగ్ మీన్స్ ఇంకెవరు వేసినా కూడా ఉతుకుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఒక దిక్కు సూర్యకుమార్ యాదవ్, ఒక దిక్కేమో జైస్వాల్. సూర్యకుమార్ యాదవ్ 26 రన్లు కొట్టి అవుట్ అయిపోయిండు. దాంట్లో కూడా 3 స్వీప్ షాట్లు కొడతాడబ్బా. 4, 4, 4. సూర్యకుమార్ యాదవ్ ఫాస్ట్ బౌలర్ ఇస్తేనేమో 6లు కొడుతుండు, స్పిన్నర్ ఇస్తేనేమో స్వీప్ షాట్లు మస్తు ఆడుతున్నాడు. ఇంకో దిక్కు జైస్వాల్ కూడా గట్లనే ఆడుతున్నాడు. జైస్వాల్ 30 కొట్టి అవుట్ అయిపోయిండు. హార్దిక్ పాండ్యా వచ్చిండు. హార్దిక్ పాండ్యా వచ్చుడొచ్చుడే ఉతుకుడు స్టార్ట్ చేసిండు. సో మొత్తానికి హార్దిక్ పాండ్యా కూడా ఒక 22 పరుగులు కొట్టేసిండు. మ్యాచ్ను కూడా సింపుల్గా 7వ ఓవర్లోనే కథం పట్టించిండు. దాంతో టీమిండియాకి మరొక సిరీస్ గెలిచిండు. ఈ ఇయర్లో 2024లో టీమిండియా T20లలో ఓడిపోయింది ఒకటే ఒక మ్యాచ్. అంటే అర్థం చేసుకోండి ఎంత మంచి ఫామ్లో. ఇట్లాంటి ఫామ్కి గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ దొరికిండు. సో ఇప్పుడు ఒక న్యూ ఎరా, టీమిండియాకే న్యూ ఎరా అనేది స్టార్ట్ కాబోతుంది. ఇది రెండో మ్యాచ్ ముచ్చట్లు. సో మూడో T20 కూడా ఉంది. మరి దీంట్లో వీళ్ళే కంటిన్యూ అవుతారా, బెంచ్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తారా, వీళ్ళకేమన్నా రెస్ట్ ఇస్తారా? ఎందుకంటే తర్వాతనే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఓడిఐస్ కూడా ఉన్నాయి. సో దానికి కింగ్ కోహ్లీ, మళ్ళీ రోహిత్ వీళ్ళందరూ వస్తారనుకోండి. బట్ దీంట్లో ఎవరికైనా రెస్ట్ ఇచ్చి ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా అనేది మనం చూడాలి. మరి ఇది రెండవ T20 మ్యాచ్ ముచ్చట్లు. గట్లనే ఈ తెలంగాణ యాసల నేను మీకు చెప్తున్నా, నేను ఇంకా మంచి మంచి వీడియోలు చెప్పాలి, క్రికెట్ గురించి ముచ్చట పెట్టాలి, వేరే స్పోర్ట్స్ గురించి ముచ్చట పెట్టాలంటే ముందుగా మీ ఆశీర్వాదం కావాలబ్బా. ఆ ఆశీర్వాదం ఏంది? సబ్స్క్రైబ్ చేయండి. మీ మాటలు నచ్చినట్టయితే జర మీ పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, లేకపోతే మీ దోస్తుగాన్లకో, మీ గర్ల్ ఫ్రెండ్లకో ఎవరికోళ్ళకి పంపిండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో మరి ఉంటా.